హలో అందరికీ. మమతల కోవెలకి స్వాగతం. మరొక మినీ వ్లాగ్‌తో మీ ముందుకొచ్చేసాను. ముందుగా మీ అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ఈ వీడియో వచ్చేసి అక్షయ తృతీయకి ముందు రోజు నేను, మా అబ్బాయి చిన్న షాపింగ్ చేయటానికైతే వెళ్ళాము. షాపింగ్ అంటే వేరేదేం కాదండి. పూజ సామాగ్రి అలాగే పూలతను రోజు ఇంటికొస్తాడు ఇంటి ముందుకి. అతను రాలేదని చెప్పి ఇంకా పూలు అవి తీసుకొనొద్దామని చెప్పి వెళ్ళాము. సో, ఇంకా షాపింగ్ నుంచి వచ్చిన తర్వాత ఇదిగోండి చామంతి పూలు, గులాబీలయితే తీసుకున్నాననమాట. ఇంటి ముందుకొచ్చిన వాళ్ళైతే కొంచెం ఎక్కువే పెడతారు కానీ, ఇలా బజార్‌లో వాళ్ళైతే కొంచెం తక్కువే పెడతారు పూలు. ఇకైతే చామంతి పూలు, గులాబీ పూలు తీసుకున్నాను. ఇక పూజ దగ్గరకైతే ధూప్ స్టిక్స్ కూడా తీసుకున్నాననమాట. ఎందుకంటే రోజు దీపారాధన చేస్తుంటాం కదా! అందుకని ఎక్కువగా అయిపోతూ ఉంటాయన్నమాట. నాకు ఇంట్లో తులసి కోట దగ్గర గూడా రోజు వేస్తూ ఉంటాను గాబట్టి. సో, ఇక ఇవొచ్చేసి ముగ్గులో నేను రెడ్ కలరు, యెల్లో కలరు తీసుకున్నాననమాట. ఎక్కువ ముగ్గులో పసుపు, కుంకుమ కాకుండా ఈ కలర్సే యూజ్ చేస్తాను. సో, ఇంకొకటొచ్చేసి బ్లూ కలర్ అనమాట. చాలా బాగుంది. ఈ మధ్య బ్లూ కలర్ కూడా వేస్తున్నాను కదా! మీరు కూడా వీడియోస్‌లో చూస్తున్నారు. ముగ్గుల్లో ఈ కలర్ వేస్తున్నాను. దాంతో పాటు కూడా గ్రీన్ కలర్ గూడా తీసుకున్నాననమాట. గ్రీన్ గూడా చాలా బాగుందని చెప్పి. అంటే యెల్లో కలరు, రెడ్ కలర్ కాకుండా మధ్య మధ్యలో వీటి కాంబినేషన్‌తో కూడా వెయ్యొచ్చు అని చెప్పి తీసుకున్నాను. పూజ సామాను కూడా శుభ్రం చేసుకోవటానికి పీతాంబరం కూడా తీసుకొచ్చాను. అంటే చిన్న ప్యాకెటే ఆల్రెడీ ఇంట్లో పెద్దదుందనమాట. ఉంటుంది కదా అని చెప్పి అది గూడా తీసుకొని వచ్చాను. ఇక ఇదొచ్చేసి మాత్రం ఈ పూజ వచ్చేసి అక్షయ తృతీయ రోజు నేను చేసుకున్న పూజ. పెద్ద ఆర్భాటంగా ఏమీ కాదు. జస్ట్ నార్మల్‌గా అమ్మవారి దగ్గరైతే పూజ చేసుకున్నాననమాట. చాలామంది అక్షయ తృతీయ అంటే బంగారమే కొనాలి అని అనుకుంటారు. బంగారం కాదండి. భక్తితో అమ్మవారికి పూజ చేసుకుంటే